హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో లాటరల్ షిఫ్ట్ అండ్ అపారెంట్ డెప్త్ గురించి కొన్ని అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మరి వాట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? అది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో సెకండ్ కండిషన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ద లైట్ రే ట్రావెల్స్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో ఈ సందర్భంలో ద లైట్ ఇన్స్టెడ్ ఎంటర్ ఆఫ్ సెకండ్ మీడియం ఎంటర్స్ బ్యాక్ ఇంటూ ఫస్ట్ మీడియం. ఎగ్జాంపుల్ ఎప్పట్లాగానే ఇక్కడ రేరర్ మీడియం తీసుకుంటున్నాను, ఇక్కడేమో డెన్సర్ మీడియం తీసుకుంటున్నాను. సో ఒక లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి మనం ట్రావెల్ అయ్యేటప్పుడు ఇలా వెళ్ళవలసింది. సో ఈ నార్మల్ దగ్గర ఇలా బెండ్ అయిపోయి ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకని ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది గ్రేటర్ దాన్ థీటా సి, అంటే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటర్ రేరర్ మీడియం ఇట్ విల్ కమ్ బ్యాక్ టు డెన్సర్ మీడియం. సో దీనినే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి ఒక చిన్న అప్లికేషన్ ఉంది. అదేంటంటే వ్యూ ఆఫ్ ఫిష్. ఫిష్ యొక్క వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో మన అందరికీ తెలుసు, వాటర్ లో ఫిష్ ఉంటుంది, దానికి ఒక కన్ను ఉంటుంది, అది కూడా బయట ప్రపంచాన్ని చూస్తుంది కదా. సో ఈ ఫిష్ అనేది వాటర్ లో ఉంటుంది, పైకి చూసినప్పుడు బయట ప్రపంచాన్ని చూసినప్పుడు అది ఎలా చూడగలుగుతుంది? ఓన్లీ ఒక సర్కిల్ రేడియస్ లో మాత్రమే అది చూడగలుగుతుంది. దాని విజన్ అనేది ఒక సర్కిల్ రేడియస్ లో మాత్రమే ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ఫిష్ నుంచి ఒక లైట్ రే ఇలా ట్రావెల్ అవుతూ ఉంది. యాక్చువల్ గా బయట నుంచి లైట్ రే రావాలి. సో బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఈ ఫిష్ దగ్గర నుంచి ఒక లైట్ రే ఇలా ట్రావెల్ అవుతూ నార్మల్ దగ్గర ఇలా బెండ్ అయిపోతుంది. సో ఒక లైట్ రే అనేది నార్మల్ దగ్గర ఇలా బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అయినప్పుడు ఇక్కడ ఒక థీటా సి ఫామ్ అవుతుంది, క్రిటికల్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ నార్మల్ గీస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా ఒక థీటా సి ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక థీటా సి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అయినప్పుడు ఇక్కడ ఒక థీటా సి ఫామ్ అవుతుంది. సో ఇదంతా మనం ఒక 3 డైమెన్షనల్ పిక్చర్ లాగా తీసుకున్నట్లయితే ఈ ఫిష్ యొక్క విజన్ అనేది ఇలా సర్కిల్ గా ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ ఫిష్ యొక్క విజన్ అనేది బయట ప్రపంచాన్ని ఇలా ఒక సర్కిల్ రేడియస్ విత్ ఆర్ తో మాత్రమే చూడగలుగుతుంది, అంటే సర్కిల్ రూపంలో మాత్రమే చూడగలుగుతుంది.